తాడేపల్లిలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మద్యం పాలసీ బాగోలేదని, మద్యం బాగోలేదని తీవ్రంగా ప్రచారం చేసినటువంటి వీరు ఇవాళ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులందరూ కూడా పంచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ కళ్ళు తెరిచి మీరు సక్రమంగా ప్రవర్తించకపోతే ప్రజా ఆగ్రహానికి లోనవుతారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. చాలా చిత్రం ఏంటంటే 9వ తారీఖు ద లాస్ట్ డేట్ ఫర్ పేయింగ్ ది ఫీజ్ అండ్ అప్లికేషన్. 11వ తారీఖు నేను డాబ్ ఇస్తారు రాత్రికి. 12వ తారీఖు నుంచి రన్ అవుతుంది. 12వ తారీఖు పొద్దున పెట్టుకోవాలి ఇది షాపు. ఎక్కడ పెట్టుకుంటాడు? ఇప్పుడు నువ్వు నీకో నాకో షాప్ వచ్చింది అనుకో, 11వ తారీఖు ఉదయానికి 11వ తారీఖు రాత్రికి 12కో 1 గంటకో లేకపోతే 8కో తెలిసిద్ది. పొద్దున్నే షాప్ ఓపెన్ చేసుకోవాలంటే అప్పటి నుంచి రన్ అవుతుంది ఫీజు. కనీసం ఒక 4 రోజుల టైం ఎవరా? షాపు చూసుకోవాలి కదా వాడు. ఇదొక కేసు. ఇలా ఒక దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రజలు ఖండించాలని. కొన్ని షాపులు ఇంతకు ముందే నేను నాకు తెలిసినందుకు ఒక మాట చెప్తా. పల్నాడులో నేను ఉండేది ఇంతకుముందు పల్నాడే కాబట్టి, పల్నాడులో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే ఈ బార్లు వచ్చినాయో మొత్తం ఆక్రమించుకున్నారు. మొత్తం రౌడీజంగా చేసి, అబ్బాయి సుబ్బారావు నీ దగ్గర నీ బారు మావాడు గీకిపోతే నువ్వు ఎట్లా రన్ చేస్తావు చూస్తా అన్నా. వచ్చేసారు భయపడి. పల్నాడు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఇదే కార్యక్రమం. మొత్తం రాష్ట్రంలో చాలా పట్ల బాగాన్ని కూడా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకొని రౌడీజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి అకృత్యాలకి, అన్యాయాలకి మీరు తెలుగుదేశం వారికి మీరు సహకరిస్తే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా మీరు దయచేసి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా మద్యం సిండికేట్లుగా ఏర్పడి రాష్ట్ర ఖజానాకి బొక్కబెట్టి తెలుగుదేశం నాయకులు కోటాను కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కోట్లు 6 కోట్లు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.